హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి మీషోలోంచి టిష్యూ పట్టు శారీస్ తీసేసుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను పక్కన పిక్స్ పెడతాను చూడండి. నేను ఇట్లా దీంట్లో నేను ఒక 3 కలర్స్ తీసేసుకున్నాను అనమాట. 4 కలర్స్ యాక్చువల్లీ గోల్డ్ కూడా తీసేసుకున్నాను. ఇందులో ఈ 4 కలర్స్ తీసుకున్నా. వీటిల్లో నేను ఒక లెహెంగా అయితే డిజైన్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ చాలా గ్రాండ్గా లుక్ కూడా ఉంటుంది, అందుకనేసి ఈ శారీస్ తీసుకున్నాను. దీంట్లోనే పింక్ అండ్ గ్రీన్ అలాగే ఇలా ఆరెంజ్ గోల్డ్ ఇలా 4 కలర్స్లో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నేను యాక్చువల్లీ డైరెక్ట్ హాఫ్ శారీ స్టిచ్ చేసుకొని చూపించిండొచ్చు, కాకపోతే ఈ శారీస్ క్వాలిటీ చూసి మీరు ఎవరైనా ఇలా డిజైన్ చేసుకుంటారేమో అని నేను ముందే చేస్తున్నాను అనమాట. ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది కదా, సో ఈ ఫెస్టివల్కి ఈ మంత్లో అంతా మనం ఒక 1 వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా చేసుకుంటాము. సో అలా ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం హాఫ్ శారీస్కి అవుట్ఫిట్ ఐడియాస్ కోసం ఏమైనా వెయిట్ చేస్తా అంటే ఇలా శారీస్ తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దామని చెప్పి శారీస్ చూపించేస్తున్నాను. ఇలా ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అనమాట. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దీనికి కాంబినేషన్ నేను ఎలా అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఇలా మనకి చిన్న బార్డర్ పైన వచ్చేసింది. ఇంకా ఇక్కడంతా మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ మొత్తం జరీతో ఇచ్చేసారనమాట మొత్తము. అండ్ ఇక్కడ చూసారంటే పెద్ద బార్డర్ ఇచ్చేసారు మంచిగా. యాక్చువల్లీ బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట. బార్డర్ చాలా పెద్దగా ఇచ్చేసారు. అండ్ శారీ అంతా చిన్న వీడియోలో వీటి గురించి చెప్పేసి దీన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను కొంచెం చెప్తాను అనమాట. ఇలా చూసారంటే మొత్తం ఇలా పెద్ద బార్డర్తో శారీ అంతా ఇలానే ఇచ్చేసారు. ఏ డ్యామేజ్ లేకుండా వచ్చేసింది అనమాట. మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది. ఇలా మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి పెద్దది ఇచ్చేసారు, పైన వచ్చేసి చిన్నది ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట, ఇలా ఇచ్చేసారు. చాలా చాలా బాగుందన్నమాట. ఈ పళ్ళు లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో శారీ ఇంకా కింద టాజల్స్ మొత్తం ఇలా మనకి ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా గోల్డ్ ఇచ్చేసారు అనమాట. యాక్చువల్లీ కాంబినేషన్ బాగుంటుంది, సేమ్ కలర్ లేకుండా మనకి ఇలా గోల్డ్లో ఇచ్చేసారు. ఇలా పైన ఒక చిన్న బార్డర్ ఇచ్చేసి ఇంకా కింద చూసారంటే ఇలా పెద్దగా బార్డర్ ఇచ్చేసారు. మంచిగా గోల్డ్లో ఇచ్చేసారు అనమాట. గోల్డ్ మొత్తం జరీతోనే మొత్తం ఇలా టిష్యూ శారీ వేసుకున్నా కూడా సన్నగా కనిపిస్తారు, యాక్చువల్లీ లావు కనిపిస్తారని ఏమైనా అనుకుంటారేమో. టిష్యూ శారీ యాక్చువల్లీ నేను చాలా ముందు కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మా ఆడపడుచుకు కూడా నేను ఇదే మా అన్న పెళ్ళికి ఇలాంటి దాంతోనే హాఫ్ శారీ స్టిచ్ చేయించాము. చాలా చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను నేను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో అనమాట. సేమ్ డిజైన్, ఇంకా వేరే ఏం లేదు అనమాట. మొత్తం ఇలా పళ్ళు వచ్చేసింది, సేమ్ దానికి ఎలా వచ్చేసిందో అలానే పళ్ళు మొత్తం కింద పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా మొత్తం శారీ అంతా ఇలానే వచ్చేసింది అనమాట. పెద్ద బార్డర్ కింద వచ్చేసి ఇంకా మొత్తం ఇలానే ఇచ్చేసారు. సో ఇది పింక్ కలర్ అనమాట. సో దీనికి కూడా సేమ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి సేమ్ గోల్డ్లోనే వచ్చేసింది. దీనికి కూడా సేమ్ మనకి ఇలానే గోల్డ్లో వచ్చేసింది అనమాట. ఇలా చాలా బాగుంటాయి అనమాట. దీనికి కాంబినేషన్ గోల్డ్ వచ్చిందంటే ఇది పింక్ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా గ్రీన్ కలర్ అని చెప్పేసి, ఇది వచ్చేసి గ్రీన్ అనమాట. మంచిగా ఇలా ప్యారెట్ గ్రీన్ వచ్చేసింది. లైట్ ప్యారెట్ గ్రీన్లో తీసేసుకున్నాను నేను. ఎంత బాగుందో శారీ అయితే. ఇది వచ్చేసి ఇలా మనకి సేమ్ అలానే బార్డర్ వచ్చేసింది. కింద చూసారంటే పెద్ద బార్డర్ ఇచ్చేసారు. శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని పళ్ళు చూపించేస్తా. దీని పళ్ళు కూడా మనకి సేమ్ అలానే గోల్డ్ జరీ మధ్యలో ఇచ్చేసి గోల్డ్దే మొత్తం ఇలా మొత్తం మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ పీస్ వచ్చింది. యాక్చువల్లీ వాటికి సపరేట్ వచ్చింది అనమాట బ్లౌజ్ పీస్. దీనికి మాత్రమే మనకి అటాచ్డ్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ని. ఇలా మనం ఎలాగో దీన్ని కట్ చేసేస్తాము. సో ఈ 3 శారీస్ అనమాట. ఇంకో గోల్డ్ కలర్ శారీ కూడా అన్నాను కదా, వీటిల్లోనే టిష్యూ ఫ్యాబ్రిక్లోనే గోల్డ్ కలర్ కూడా నేను తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఒక వీడియో కూడా పెడతాను చూడండి, గోల్డ్ కలర్తో నేను ఎలా డిజైన్ చేసుకున్నాను హాఫ్ శారీ అనేసి. అది యాక్చువల్లీ నా కోసం కాదు, నేను ఇన్స్టాలో వచ్చేసి గివ్ అవే ఇద్దాం అనుకొని సో అది స్టిచ్ చేశాను అనమాట. ఇలా గోల్డ్ కలర్ది. ఇది వచ్చేసి మనకి 500లోనే వచ్చేస్తుంది.
అది వచ్చేసి మనకి 690 రూపీస్ అనమాట. ఒక శారీ 700 ఆల్మోస్ట్ అనుకోండి, 700 రూపీస్ శారీ అనమాట. దాంతో నేను హాఫ్ శారీ డిజైన్ చేసి దానికి దుపట్టా కూడా పెట్టానమాట. వీడియో పెడతాను కదా, నేను ఒకసారి వేసుకున్నది ప్లస్ చూపించేది కూడా పెడతాను. నేను యాక్చువల్లీ రిఫరెన్స్ కోసం నేను వేసుకొని చూపిస్తున్నాను. అవుట్ఫిట్ కుట్టాక నేను ఎలా అనిపిస్తుంది వేసుకుంటే, సో దాన్ని బట్టి కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేస్తారు కదా, చూడంగానే వేసుకున్నాక బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వేసుకొని చూపిస్తున్నాను తప్ప నేను వేసుకొని తిరగడం అట్లా ఏం లేదనమాట. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పటివరకు స్టిచ్ చేసుకున్న ప్రతి డ్రెస్ నేను యాక్చువల్లీ లాంగ్ డ్రెస్సెస్ అంతా స్టిచ్ చేసుకుంటాను కదా బర్త్డేస్కి అని చెప్పేసి, మొత్తం జస్ట్ ఒక 10 minutes కేక్ కట్ చేసే టైంకి వేసుకుంటాను, ఆ తర్వాత లోపల పెట్టేస్తాను అంతే. వాటికి ఇంకా బయటికి ఎందుకంటే నేను పెద్దగా ఫంక్షన్స్కి వేటికి ఫ్యామిలీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి దేంట్లోకి అటెండ్ అవ్వను అనమాట. అసలు నేను పెద్దగా అటెండ్ అవ్వను వేటికి. అండ్ మా హస్బెండ్ కూడా ఎక్కడికి వెళ్ళరు అట్లా ఫంక్షన్స్ అవన్నీ, కాబట్టి మేము ఇద్దరము వెళ్ళము. నేను కూడా ఎక్కువగా తీసుకున్నవన్నీ అలానే కబోర్డ్లో పెట్టేసి ఉంచుతాను అనమాట. సో ఇదైతే నేను గివ్ అవే ఇద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అంటే యూట్యూబ్లో కాదు, ఇన్స్టాలో గివ్ అవే ఇద్దామని చెప్పేసి ఇది స్టిచ్ చేశాను. యాక్చువల్లీ ఇప్పటికీ ఫినిష్ అయిందనమాట. ఈ వీడియో చూసే టైంకి నేనైతే గివ్ అవే అనౌన్స్ చేసింటాను, ఇస్తానని చెప్పేసి నేను ఇన్స్టాలో. దీంతో నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నా అంటే, హాఫ్ శారీకి ఆరెంజ్ కలర్ శారీ చూపించాను కదా, ఆరెంజ్ కలర్ శారీ పైన బార్డర్ ఉంటుంది కదా, ఈ పైన బార్డర్ వచ్చేసి కింద యాడ్ చేసేసి నేను మొత్తం లెహెంగా లాగా కుట్టేసి దాంట్లోనే కొంచెం జస్ట్ ఒక 80 to 90 ఒక 1 మీటర్ అనుకోండి, 5.5 మీటర్ శారీలో జస్ట్ నేను 1 మీటర్ తీసి ఫ్యాబ్రిక్లో ఆ 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను అనమాట. అది బ్లౌజ్ స్టిచ్ చేసేసుకొని, అంటే పైన ఆరెంజ్ కింద ఆరెంజ్, పైన ఆరెంజ్ చోలి కింద ఆరెంజ్ లెహెంగా, పైన వచ్చేసి దానికి కాంబినేషన్ వచ్చేసి ఈ గ్రీన్ తీసుకుందాము అనుకుంటున్నా. సో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు, ఇట్లా పెట్టుకొని జస్ట్ నేను యాక్చువల్లీ ఇట్లనే అనుకుంటున్నా అనమాట, ఆరెంజ్ మీద గ్రీన్ కాంబినేషన్ ఇట్లా వేసుకుందామని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఇమాజిన్ చేసుకున్న ప్రకారం అయితే నాకు చాలా బాగా అనిపించేసింది. సో అందుకు ఇలా నేను ఈ ఆరెంజ్ లెహెంగా ప్లస్ చోలీ దీంతోనే స్టిచ్ చేసేసుకునేది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ పెట్టేశాను. ఇలా మొత్తం ఈ బార్డర్కి పైన బార్డర్ కింద యాడ్ చేసేస్తే పెద్ద బార్డర్గా వచ్చేస్తుంది. అండ్ ఇది దుపట్టాగా. ఇంకోటి ఏమంటే, దీనికి నేను ఇలా దుపట్టాకి ఇక్కడ సింగిల్ బార్డర్, ఇలా మనకి చిన్న బార్డర్ వచ్చేసి ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది కదా, కట్ చేద్దామని అయితే నేనేం అనుకోను. ఎందుకంటే మొత్తం సెట్ లాగా ఉంటుంది కదా, పెద్ద బార్డర్ వచ్చినా కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను కట్ చేద్దామని అయితే అనుకోవట్లేదు. అది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతంకి ఈ ఫెస్టివల్కి స్టిచ్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ వీడియో కూడా నేను పెడతాలేండి, నేను స్టిచ్ చేసుకున్నాక ఒకసారి వేసుకున్నది కూడా అప్పుడు పెడతాను. సో నేనైతే ఆ ప్లానింగ్లో ఈ శారీస్ తీసుకున్నాను. పింక్ కలర్ కూడా తీసుకున్నాను చూద్దాము అని చెప్పేసి, అలాగే రివ్యూ ఇచ్చేకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి 2 శారీస్ లేకుండా 3 శారీస్ ఇట్లా తీసుకున్నాను. యాక్చువల్లీ గోల్డ్ కలర్ శారీ కూడా తీసుకున్నాను, దాన్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేశాను, ఆల్రెడీ చెప్పాను కదా. దాన్ని కూడా మొత్తం స్టిచ్ చేసి నేను ఇన్స్టాలో గివ్ అవే ఇద్దామని చెప్పేసి దాన్ని ఆల్రెడీ స్టిచ్ చేశాను. దాన్ని కూడా నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను, ఎలా మొత్తం తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో చెప్తాను. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? టిష్యూ శారీస్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ పర్సనల్గా నా కోసం తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా అలా హాఫ్ శారీ డిజైన్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది అనమాట. అది మనం స్టిచ్ చేసుకుంటే తక్కువ బడ్జెట్, బయట ఇచ్చారంటే మాత్రం చాలా ప్రైస్ అవుతుంది. ఇంట్లో స్టిచ్ చేసుకునే పాట అయితే ఇంకా అసలు చాలా ఖర్చు తగ్గించేసినట్టే అనమాట. బయట స్టిచ్చింగ్ అంటే ఇంకా తప్పదు, ప్రైజ్ అవుతుంది కదా. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి, ఇంకా సిమెంట్ కలర్లో ఉంది, అలాగే పింక్, ఆరెంజ్, గ్రీన్, గోల్డ్, ఇది ఇట్లా ఈ కలర్స్ 5 కలర్స్లో ఉన్నాయి. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయండి. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.